Hi viewers, welcome back to my channel. This is Manasa and thumbnail చూసి మీకు కొంతవరకు అర్థమైంది కదా. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అందరూ బయట ఫేస్ చేసే సిచ్యుయేషన్ అండి, హార్డ్ టైమ్స్ అనే చెప్పాలి, హారిబుల్ సిచ్యుయేషన్స్. సో అదే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. అంటే బై టచ్ వుడ్ మా ఇంట్లో వాళ్ళైతే అందరూ సేఫ్గా ఉన్నారు, బట్ క్లోజెస్ట్ రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళైతే చాలా సఫర్ అయ్యారు. అండ్ చాలామందిని క్లోజ్డ్ వన్స్ని కూడా మేము కోల్పోయాము డ్యూ టు ది సెకండ్ వేవ్. అండ్ ఇన్ని రోజులు వీడియోస్ చేయకపోవడానికి కూడా మెయిన్ రీజన్ ఇది. అండ్ మెంటల్గా అయితే చాలా లో అయిపోయాము. అండ్ ఎలాంటి సిచ్యుయేషన్స్కి వెళ్ళిపోయామంటే ధైర్యంగా ఒక పని చేయాలంటే కూడా భయపడే సిచ్యుయేషన్ అనమాట. అంటే మన క్లోజ్డ్ వన్స్ని కాపాడుకోవడానికి వెళ్ళడానికి కూడా భయపడిపోయామన్నమాట. ఏంటి ఇప్పుడు బయటికి వెళ్తే మన పరిస్థితి ఏంటి అనే సిచ్యుయేషన్స్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇవన్నీ ఇప్పుడు మీతో షేర్ చేయాల్సిన అవసరం లేదు, అసలు చేయకూడదు అనుకున్నాను. బట్ ఏంటి అంటే ఇది షేర్ చేస్తే కొంతమందికైనా కొంచెం అవేర్నెస్ వస్తుందేమో, ఎవరికో ఒకళ్ళిద్దరికైనా యూజ్ అవుతుందేమో అనేది ఈ వీడియో చేస్తున్నానండి. అండ్ చాలా వరకు యూజ్ఫుల్ ఆర్టికల్స్ కానీ న్యూస్ ఛానల్స్లో కానీ చాలా వరకు మనకి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. బట్ స్టిల్ మనమైతే చాలా వరకు మన విషయానికి వచ్చేసరికి అది నెగ్లెక్ట్ చేస్తాము. అది జరిగింది మా క్లోజ్ రిలేటివ్స్ కూడా. అండ్ అందుకే నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నాను ఇప్పుడు నేను షేర్ చేయబోయే విషయాలని. సో ఇవన్నీ నేను తెలుసుకోవడానికి చాలామంది డాక్టర్స్ని, చాలామంది తెలిసిన ఫ్యామిలీ డాక్టర్స్ని అండ్ కొంతమంది మెడికల్ ఆఫీసర్స్ని వీళ్ళందరినీ కనుక్కున్నాను, మా వాళ్ళ కోసం కనుక్కున్నాను. సో ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే ఎవరికైనా కొంతమందికైనా యూజ్ అవుతుంది అనిపించింది. ఫస్ట్ వేవ్లో ఏంటి అంటే ఇంత సిచ్యుయేషన్స్ అయితే రాలేదు కదా, ఎవరికో వచ్చిందంట ఇలా చెప్పుకునే వాళ్ళము. అండ్ ఇప్పుడు సెకండ్ వేవ్ అయితే మనకు తెలిసిన వాళ్ళు మనలోనే మనకే వచ్చేస్తుంది అనమాట. సెకండ్ వేవ్ అంత హారిబుల్గా ఉంది. అండ్ మెయిన్గా అఫెక్ట్ అయిందంటే పల్లెలనే చెప్తాను. అండ్ ఇప్పుడు మా మామయ్య చనిపోయారు అనమాట. మా మామయ్య అంటే అత్తయ్య, మేనత్త వాళ్ళ హస్బెండ్. అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా అఫెక్ట్ అయ్యారు. అండ్ చూడ్డానికి కూడా వెళ్ళలేకపోయాము చనిపోయిన తర్వాత. సో పాపని ఎత్తుకొని వెళ్ళడం, కోవిడ్ డెత్ కదా, సో కొంచెం వెళ్ళలేకపోయాము ధైర్యం చేసి. అండ్ ఉదయ్ వాళ్ళ మేనమామకు కూడా చాలా సీరియస్ అయి ఉండింది. అండ్ చాలా అంటే చాలా భయపడిపోయాము. అండ్ ఉదయ్ వాళ్ళ తాతగారు కూడా చనిపోయారు రీసెంట్గా. అండ్ ఎన్ని ఇలాంటి బ్యాడ్ న్యూస్లు అన్నీ వినాల్సి వస్తూ ఉందన్నమాట. రోజు చాలా భయంగా ఉంటూ ఉంటుంది. అసలు ఫోన్ వస్తే ఏం వినాల్సి వస్తుందో అన్న సిచ్యుయేషన్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కూడా చాలా వరకు పల్లెల్లోనే ఉంటారు. అండ్ మెయిన్గా వాళ్ళకి రావడానికి రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి ఇది మేము ఇప్పుడు కోవిడ్ టెస్ట్కి వెళ్తే మా ఇంటికి బంధువులు రారేమో, అంటే పల్లెలో వాళ్ళు ఉంటారు కదా పని చేయడానికి, వాళ్ళు పొలం పనులు అవి చేసుకుంటూ ఉంటారు. సో పని చేయడానికి ఎవరు రారేమో అనే మెయిన్ భయం ఒకటి. అండ్ ఇంకా వెలేసినట్టు చూస్తారేమో అనే ఇంకో భయం వల్ల చాలా వరకు టెస్టులు చేసుకోవడానికే నిరాకరిస్తున్నారు అందరూ. అందుకే చాలా వరకు పల్లెల్లో స్ప్రెడ్ అవుతుంది. అండ్ చాలా వరకు వాళ్ళకే సీరియస్ సిచ్యుయేషన్ వరకు వెళ్తూ ఉంది. అండ్ అదే మెయిన్ రీజన్ అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంత హారిబుల్ సిచ్యుయేషన్స్కి వెళ్ళడానికి. ఈ సిచ్యుయేషన్ అంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం ప్రివెంటివ్గా ఉంటారు కదా ఇలాంటివి తెలుసుకుంటే అనేది అయితే నా ఉద్దేశం. చాలా వరకు వాట్సాప్లో ఆర్టికల్స్ ఇలా సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి మనకి. బట్ మన వరకు వచ్చేసరికి మనమైతే నెగ్లెక్ట్ చేస్తాము. మనకి రాదులే, మనకెందుకు వస్తుంది, మనం ఎవరిని కలవలేదు కదా అని మనంతకు మనమే అనేసుకుంటాము. బట్ అసలు అలా చేయొద్దండి, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఏ చిన్న సిమ్టమ్ మీకు తెలుసుకున్నా కూడా మీరు ఖచ్చితంగా టెస్ట్లకు అయితే వెళ్ళండి. అండ్ ఉదయ్ వాళ్ళ మామ వాళ్ళ ఊరిలో కూడా ఇదే జరిగిందనమాట. మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి బ్లాగ్స్లో చూపించినట్టున్నాను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అని. సో వాళ్ళ తాతగారు ఉంటారు, ఆల్మోస్ట్ 85 years ప్లస్ అనమాట. సో వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి సిమ్టమ్స్ తెలిసాయి, ఇంట్లో కొంచెం జలుబు రావడం, కొంచెం ఫీవర్ రావడం, అవన్నీ మాతో షేర్ చేసినప్పుడు మేము చెప్పాము ప్లీజ్ టెస్ట్లకు వెళ్ళండి అని. సో నార్మల్ జలుబే అయినా కూడా ఒకసారి టెస్ట్ చేయించుకుంటే తప్పులేదు కదా అన్నట్టు. బట్ వాళ్ళు ఏంటంటే టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తేనే ఏదర్ పాజిటివ్ రాని నెగిటివ్ రాని అలా టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తేనే మా ఇంటికి ఎవరు రారు, పొలం పనులు అవి ఉంటాయి కదా, సో పని చేయడానికి పని వాళ్ళు రారు, అండ్ నైబర్హుడ్ కూడా ఎవ్వరు మా దరిదాపులకి రారు అన్నట్టు అస్సలు చేయించుకోలేదు. చాలా వరకు దానివల్ల ఇంట్లో అందరికీ స్ప్రెడ్ అయింది. అండ్ ఉదయ్ వాళ్ళ మామగారికి కూడా ఆల్మోస్ట్ ఎంత సిచ్యుయేషన్ అయిపోయిందంటే ఫుల్ కడుపు నొప్పి, ఫుల్ ఫీవర్ ఉన్నా కూడా వినలేదు తను కూడా. అసలు హాస్పిటల్కి అసలు టెస్ట్ చేయించుకోవడానికి ఒప్పుకోలేదు. ఎంత మేము బలవంతంగా, మా అత్తగారు కూడా చెప్పారు మేము వెళ్తాము
ఎలాగైనా వెళ్ళి వాళ్ళని ఎలాగో ఫోర్స్ చేసి తీసుకెళ్తాను అని. బట్ మేము కూడా మా అత్తయ్యని పంపించడానికి అసలు ధైర్యం చాలలేదు. సో ఇలాంటి సిచ్యుయేషన్ అసలు వాళ్ళు పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందో తెలియదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా సిమ్టమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అండ్ తను వెళ్తే కూడా ఎమోషనల్గా ఏదైనా కాంటాక్ట్లోకి వెళ్ళి తను కూడా ప్రాబ్లంలో పడిపోతారనేది తను అలౌ చేయలేదు. చాలా వరకు అక్కడ ఉన్న వాళ్ళతోనే ఫోన్లు చేసి మేనేజ్ చేశాము. బట్ ఎంత సీరియస్ సిచ్యుయేషన్కి వెళ్ళిపోయారంటే అలా నెగ్లెక్ట్ చేసి ఆల్మోస్ట్ 10-15 డేస్ అలా నెగ్లెక్ట్ చేశారు. ఎంత విపరీతమైన కడుపు నొప్పి అవన్నీ వచ్చాయి. సో ఎలాగో ఫోర్స్ చేసి అయితే టెస్ట్లు అయితే చేయించాము. సో సెకండ్ డేకి అయితే మాకు పాజిటివ్ అని తెలిసిపోయింది. అండ్ అప్పటికప్పుడు ఆలోచించి అండ్ తిరుపతి దగ్గరలో ఉంటారనమాట పల్లెటూరు వాళ్ళది. సో అప్పటికప్పుడు తెలిసిన వాళ్ళతో కోఆర్డినేట్ చేసి అసలు హాస్పిటల్స్ ఏవి మంచివి ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకోవడానికి ఎంత టెన్షన్ ఉంటుందంటే అలాంటి సిచ్యుయేషన్లో కూడా మనము కరెక్ట్గా డెసిషన్ తీసుకోవాలండి. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్. సో ఎలాంటి హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అప్పటికప్పుడు ఏదో ఒక హాస్పిటల్లో జాయిన్ చేయాలి అన్నట్టు మేమైతే వేరే థర్డ్ పర్సన్ని నమ్మి ఒక హాస్పిటల్లో అయితే జాయిన్ చేసాం. మేము వెళ్ళలేని పరిస్థితి కాబట్టి. అండ్ దగ్గరగా ఉంటుంది కదా తిరుపతి అన్నట్టు. అండ్ అక్కడ జాయిన్ చేసిన తర్వాత వీ హోప్ ఓకే కొంచెం మెరుగుపడుతుందేమో అన్నట్టు అనుకున్నాము. 1 డే గడిచింది, ఏ ఇంప్రూవ్మెంట్ లేదు. తనకు కడుపు నొప్పి అలాగే ఉంది. అండ్ హీ వాజ్ నాట్ ఇన్ ఏ సిచ్యుయేషన్ టు టాక్ అనమాట. మాకు ఏ రిపోర్ట్స్ కానీ ఏది ఇచ్చేవాళ్ళు కాదు హాస్పిటల్ వాళ్ళు. అండ్ ఏదైనా అడిగితే లేదు మేము అపోలో డాక్టర్స్తో వేరే డాక్టర్స్తో అంతా మేము మాట్లాడుతున్నాము, వేరే మంచి హాస్పిటల్ డాక్టర్స్ మా కాంటాక్ట్లో ఉన్నారు. సో ఇలాంటి రీజన్స్ వచ్చేవన్నమాట. సో వీ థాట్ ఓకే 1-2 డేస్ పడుతుంది కదా ఏ మెడిసిన్ ఇచ్చినా కూడా క్యూర్ అవ్వడానికి అన్నట్టు అనుకున్నాము. అండ్ అది వన్ ఆఫ్ ద మెయిన్ మిస్టేక్ మేము చేసింది. మేము ఖచ్చితంగా మేము ఆ రిపోర్ట్స్ కానీ అప్డేట్స్ కానీ తీసుకొని మేము తెలిసిన డాక్టర్స్కి ఫ్యామిలీ డాక్టర్స్తో సెకండ్ ఒపీనియన్ తీసుకోవాల్సింది. అండ్ 1 డే గడిచింది. దే స్టార్టెడ్ హీ హ్యాస్ లైక్ కోవిడ్ నిమోనియా అనమాట. సో ఎక్కువ లేట్ చేయడం వల్ల లంగ్ ఇన్ఫెక్షన్ అయితే వచ్చింది. వాళ్ళ అప్డేట్స్ ఏవి ఇచ్చేవాళ్ళు కాదు. ఎంతున్నా కూడా జస్ట్ ఇలా సింపుల్గా చెప్పేసేవాళ్ళు. డైరెక్ట్గా పర్సన్తో మాట్లాడడం కానీ ఇవేవి జరిగేవి కాదు. అండ్ మేము కూడా ఓకే 1-2 డేస్లో సిచ్యుయేషన్ బెటర్ అవుతుంది కదా అన్నట్టు అనుకున్నాము. అండ్ 2 డేస్ తర్వాత కూడా అసలు సిచ్యుయేషన్ బెటర్ కాలేదు. అండ్ ఇంకా వర్స్ అయిందనే చెప్పాలి. ఆల్మోస్ట్ 15 లీటర్స్ ఆక్సిజన్ స్టేజ్కి అయితే వెళ్ళిపోయారు. అప్పటి వరకు కూడా మాకు సిచ్యుయేషన్ అనేది అస్సలు తెలియదు. ఏ రిపోర్ట్స్ అడిగినా కూడా లేదు మేము చూద్దాము మీకెందుకు డౌట్ అలాంటి ఆన్సర్స్ వచ్చేవి మాకు. ఆ నైటే మేము డిసైడ్ అయిపోయాము. ఎలాంటి బెటర్మెంట్ అయితే మాకు అనిపించలేదు వాళ్ళు చెప్పిన అప్డేట్స్ మాకు కొంతవరకు తెలిసినంత వరకు. అండ్ అప్పుడు కనుక్కుంటే ఏంటి లేదు మాకు ఇప్పటికిప్పుడు రిపోర్ట్స్ కావాలి. ఇక్కడ ఉన్న డాక్టర్స్ని కూడా అడిగాము, మా ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఫోన్ చేసి ఇలా అడిగాము, లేదు వాళ్ళు బెటర్ అవ్వట్లేదు అంటున్నారు, ఇలా కోవిడ్ నిమోనియా అంటున్నారు. అంటే లేదు ఫస్ట్ మీరు రిపోర్ట్స్ అడగండి, ఎలాంటి సిచ్యుయేషన్ అయినా ఎలాంటి వాళ్ళైనా మనకు రిపోర్ట్స్ అయితే ఇవ్వాలి, అప్డేట్ ఇవ్వాలి అని అయితే చెప్పారనమాట. అండ్ ఆ నైటే మేము డిసైడ్ అయ్యాం ఎలాగైనా సరే తనని బెంగళూరుకి తీసుకొచ్చి అడ్మిట్ చేయాలి అని. అప్పటికప్పుడు బెడ్స్ కోసం ఎలాంటి సిచ్యుయేషన్లోకి వెళ్ళిపోయామంటే అప్పుడే మాకు తెలిసింది ఏంటి అంటే అప్పుడు డిశ్చార్జ్ చేయాలి అనుకున్న తర్వాత వాళ్ళు చెప్పారు తను 15 లీటర్స్ ఆక్సిజన్ మీద ఉన్నారు. సో అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయడం, బెంగళూరుకి షిఫ్ట్ చేయడం అనేది చాలా కష్టము, చాలా రిస్క్తో కూడిన పని అన్నట్టు. అండ్ అప్పుడు మేము షాక్ అయిపోయామన్నమాట. అంతవరకు మాకు తెలియదు అనమాట తను 15 లీటర్స్ ఆక్సిజన్ మీద ఉన్నారని. జస్ట్ లేదు కొంచెం బాగానే ఉంది పర్వాలేదు అలాంటి అప్డేట్స్ వచ్చేవన్నమాట. అసలు సిచ్యుయేషన్ మాకైతే ఒక్కసారి కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయినే చేయలేదు. అండ్ మెయిన్ ఏంటి అంటే తను సేఫ్గా ఉండాలి ఒకటి. అండ్ ఇక్కడ బెంగళూరులో ఎక్కడ బెడ్స్ అవైలబుల్గా ఉన్నాయి, హీ నీడ్స్ ఐసీయూ బెడ్ అనమాట, వెంటిలేటర్ కంపల్సరీ కావాలి. సో బెడ్స్ ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయి కనుక్కోవాలి, నైట్ అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్టింగ్ అరేంజ్ చేసుకోవాలి. చాలా డైలమా సిచ్యుయేషన్ అనమాట. సో అప్పటికప్పుడు మొత్తం అన్ని కనుక్కొని ఎక్కడ బెడ్స్ ఉన్నాయి, సో చాలా నెట్వర్క్ యూజ్ చేసి అందరినీ కాన్ఫరెన్స్లోకి తీసుకొని బెడ్ అయితే టచ్వుడ్ బెడ్ అయితే దొరికింది మాకు. అండ్ తను తీసుకురావడము, జాయిన్ చేయడము చాలా హెక్టిక్గా ఉండింది. ఆ సిచ్యుయేషన్ అయితే చాలా పానిక్ అవుతారండి. అండ్ జాయిన్ చేసిన తర్వాత హోప్ఫుల్లీ హీ స్టార్టెడ్ షోయింగ్ ఇంప్రూవ్మెంట్ అనమాట. వీళ్ళైతే ఇక్కడ బెంగళూరులో అపోలో అయితే జాయిన్ చేసాము. అండ్ చాలా వరకు నీట్గా అప్డేట్స్ కానీ అన్నీ మాకు క్లియర్గా డే బై డే అప్డేట్స్ కానీ ఇంప్రూవ్మెంట్ తన రిపోర్ట్స్ అన్నీ మాకైతే మెసేజ్ చేసేవాళ్ళు, మెయిల్ చేసేవాళ్ళు అండ్ డైలీ మాట్లాడేవాళ్ళం. సో హీ స్టార్టెడ్ షోయింగ్ ఇంప్రూవ్మెంట్ అనమాట. సో
ఎంత సిచ్యుయేషన్ జరిగింది. ఆల్మోస్ట్ హీ టుక్ 15 to 20 days టు రికవర్ అండి. ఆల్మోస్ట్ 15 days ఉన్నాడు హాస్పిటల్లో బెంగళూరులో. అండ్ ఇంత సిచ్యుయేషన్ జరిగింది. అండ్ కోవిడ్ వస్తే జస్ట్ మనకి లంగ్ ప్రాబ్లమ్ ఇదే కాదండి, చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీరు ఏది ఉన్నా కూడా ఫస్ట్ ఏదైనా చిన్న సిమ్టమ్స్ కనిపించినా కూడా అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. సో తనకి ఇప్పుడు ఆల్మోస్ట్ అదే ఎఫెక్ట్ థైరాయిడ్ గ్లాండ్ మీద చూపించడం వల్ల కొంచెం కిడ్నీ ప్రాబ్లం, డయాబెటీస్, థైరాయిడ్ ఇవన్నీ డెవలప్ చేశారనమాట డ్యూ టు దిస్ కోవిడ్. సో తనకి ఏమీ ఉండేవి కాదనమాట డయాబెటీస్ ఇవన్నీ. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండి. ఇప్పుడు తనైతే ఇంట్లోనే ఉన్నారు, ఇంటికి డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చాము అండ్ ఇక్కడే పెట్టుకున్నాం అనమాట. కింద పోర్షన్ ఉంది కదా, సో మా ఇంట్లో కింద పోర్షన్ ఉంటుంది. ఆల్రెడీ రెగ్యులర్గా నా వీడియో బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. మీద బర్త్డే చేశాం కదా, మా కింద ఇంటికి మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం. కింద పోర్షన్లో అయితే తన్ని ఐసోలేట్ చేశాము. అండ్ టిల్ 24th మేము డిశ్చార్జ్ చేసే ముందు కూడా మేము టెస్ట్ చేయిస్తే స్టిల్ కోవిడ్ పాజిటివ్, అందుకే ఐసోలేట్ చేయమన్నారు. సో పల్లెకి వెళ్తే కష్టం అన్నట్టు ఇక్కడైతే పెట్టి చూసుకుంటూ ఉన్నాము. అండ్ ఇదే సిచ్యుయేషన్లో ఉదయ్ తాత గారు కూడా ఎక్స్పైర్ అయ్యారనమాట. దట్ ఈస్ సో హారిబుల్. జస్ట్ ఒక డిశ్చార్జ్ అయ్యి 1-2 daysలోనే ఇలా తనకి ఇలా అవ్వడం అనేది ఇంకొక హారిబుల్ సిచ్యుయేషన్. తను ఎలా తీసుకుంటారో తెలియదు, వాళ్ళ నాన్నగారికి ఇలా అయ్యిందని, ఉదయం వాళ్ళ మామ ఎలా తీసుకుంటారో తెలియదు. అండ్ ఇంట్లో వాళ్ళు సరే ఒక దాని నుంచి రిలీఫ్ అయ్యాము, తను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు అని ఊపిరి కొంచెం పీల్చే లోపల మరి ఇంకొక ఇట్లాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగడం, చాలా అంటే చాలా లో అయిపోయాము. అండ్ అక్కడికి వెళ్ళి తాతయ్యని చూసుకొని ఇవన్నీ అయితే జరిగాయి. సో అండ్ యా దిస్ ఇస్ వాట్ ఆల్ హ్యాపెండ్ అండి. ప్లీజ్ సో తనకి ఎలాంటి ఫుడ్స్ ఇచ్చాము, తను ఎలా రికవర్ అవుతున్నారు అవన్నీ కూడా చిన్న చిన్న క్లిప్స్ లాగా అయితే నేను వీడియో తీశాను. సో అవి కూడా యాడ్ చేస్తాను సో దట్ కొంచెం హెల్ప్ అవుతుంది. సో నేను ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఎలాంటి ఫుడ్స్ పెట్టాలి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి చాలామంది డాక్టర్స్ని అడిగాను. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టు ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను, చూడండి. అండ్ ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఈ మిల్క్ అయితే ఇస్తామన్నమాట. ఇందులో వచ్చేసి అల్లం, టర్మరిక్ అండ్ ఒక్కొక్కసారి తులసి కూడా యాడ్ చేస్తుందన్నమాట అత్తయ్య. ఇది మార్నింగ్ ఒక గ్లాస్ అండ్ ఈవినింగ్ కంపల్సరీగా అయితే ఒక గ్లాస్ అయితే ఇస్తాము. ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అండ్ థ్రోట్కి కూడా చాలా మంచిది. అండ్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ వచ్చేసి ఎక్కువ దాల్స్, సెరల్స్ యూస్ చేయమన్నారు కాబట్టి అలాంటి టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్లు అయితే ప్రిఫర్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి పొంగల్ చట్నీ, దాంతోపాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ అనమాట, ఆల్మండ్స్, సోక్డ్ ఆల్మండ్స్, ఇంకా స్ప్రౌట్స్ అయితే కంపల్సరీగా ఇస్తాం. మామయ్యకి ఎలాగో తింటారనమాట ఎవ్రీడే మార్నింగ్, సో అందుకే స్ప్రౌట్స్ అలాంగ్ విత్ ద ఫ్రూట్ అనమాట. తను కొంచెం డయాబెటీస్ డెవలప్ చేశారు కాబట్టి పపాయ, వాటర్ మిలాన్, మస్క్ మిలాన్ ఇలాంటివే ప్రిఫర్ చేయమన్నారు డాక్టర్. సో అలాంటి ఫ్రూట్ ఏదైనా ఒకటి ఇస్తాము. అండ్ ఇంకొక ఆప్షన్ వచ్చేసి పోహా, అది కూడా చాలా మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అనమాట. సో అలాంగ్ విత్ దట్ ఎలాగో ఫ్రూట్ అండ్ డ్రై ఫ్రూట్స్ అనమాట. అండ్ ఇంకొక బెస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ వచ్చేసి అన్ని దాల్స్ మిక్స్ చేసిన దోశ అండి. నెక్స్ట్ ఎప్పుడైనా మీకు కంప్లీట్ రెసిపీ చూపిస్తాను. ఇందులో నేను అన్ని పప్పులు అయితే వాడాను, కందిపప్పు, మినప్పప్పు, ఉద్దిపప్పు అండ్ కొంచెం రైస్ కూడా అనమాట. ఇవన్నీ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ గ్రైండ్ చేసేసి వేసుకుంటే దోశ చాలా బాగుంటుంది టేస్ట్. అటుకులు కూడా యాడ్ చేశాను అనమాట మార్నింగ్ గ్రైండ్ చేసేటప్పుడు సోక్ చేసి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ హెల్దీ కూడా, పిల్లలకు కూడా పెట్టచ్చు. చాలా మంచి హెల్దీ ఆప్షన్ ఇది. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక ఫ్రూట్ కానీ లేదంటే ఇలా ఉడకబెట్టిన గుగ్గిళ్ళు లేదంటే రాజ్మా ఇదైతే కంపల్సరీగా ఇస్తామన్నమాట. ఇద్దరు ఫ్రూట్ కానీ ఇలా ఏదైనా ఇస్తామన్నమాట బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్య గ్యాప్లో. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఖచ్చితంగా ఒక వెజిటబుల్ ఏదో ఒకటి ఉంటుంది. అలాంగ్ విత్ దట్ ఆకుకూర ఎక్కువ యూజ్ చేయమన్నారు కాబట్టి ఆకుకూర పప్పు లేకపోతే ఆకుకూర వేపుడు ఏదో ఒకటి కంపల్సరీగా ఉంటుంది. అండ్ హై ప్రోటీన్స్ యూజ్ చేయమన్నారు కాబట్టి ఎగ్ కానీ చికెన్ ఏదో ఒకటి అయితే కంపల్సరీగా ఉంటుంది. అండ్ నైట్ కూడా కంపల్సరీగా ఏదో ఒక డిఫరెంట్ వెజిటబుల్ అలాంగ్ విత్ ద స్టూ, చపాతీస్ అయితే ఉంటాయి. చెప్పాను కదా డయాబెటిక్ కూడా రీసెంట్గా స్టార్ట్ అయ్యింది తనకి అని, సో అందుకే రైస్ తక్కువ చేసేసి చపాతీ కానీ లేదంటే రాగి ముద్ద ఏదో ఒకటి అయితే కంపల్సరీగా ఇస్తాము. అలాంగ్ విత్ దట్ ఎగ్ అయితే కంపల్సరీ, ఏదర్ బాయిల్డ్ ఎగ్ కానీ ఆమ్లెట్ కానీ ఏదైనా ఒక ఆప్షన్ అనమాట. తనని అడిగి ఏది కావాలంటే అది ఇస్తూ ఉండింటాము.
అండ్ మనం ఎంత మంచి ఫుడ్ పెడితే అంత ఫాస్ట్గా రికవరీ ఉంటుందండి. అండ్ వాళ్ళకి చాలా ఆకలి కూడా ఉంటుంది. మనం టైం టు టైం ఫుడ్ అండ్ ఎలాంటి ఫుడ్ పెడుతున్నాము దీని మీద అంతా ఆధారపడి ఉంటుంది వాళ్ళ రికవరీ రేట్ అనేది. అండ్ టైం టు టైం వాళ్ళకి ఫుడ్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనం కూడా చాలా సేఫ్టీ మెజర్స్ అయితే పాటించాలండి. ఒకే బాత్రూమ్ యూస్ చేయడం ఇవన్నీ సేఫ్ కాదు. ఈవెన్ దో వాళ్ళకి నెగిటివ్ వచ్చినా కూడా కొన్ని రోజులు ఐసోలేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే మేము కింద పోర్షన్లో పెట్టి అయితే ఐసోలేట్ చేసాము. ఫస్ట్ అనుకున్నాము తను ఏమైనా అనుకుంటారేమో అని, బట్ తను కూడా చాలా వరకు అర్థం చేసుకున్నారనమాట. సో అండ్ నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే పీనట్స్ ఉంటాయి కదా, శనగ్గింజలు, ఇవన్నీ వేయించి అయితే ఇస్తామన్నమాట. అలాంగ్ విత్ దట్ ఏదైనా ఫ్రూట్స్, గ్రేప్స్ కానీ వాటర్ మెలాన్ కానీ పపాయ కానీ ఏదో ఒకటి అయితే ఇచ్చేవాళ్ళం ఎవ్రీడే నైట్, ఆకలేస్తుందేమో అన్నట్టు. అండ్ చూసారు కదా ఇక్కడ తనకి పాజిటివ్ వచ్చింది డిశ్చార్జ్ అయినప్పటికి కూడా. సో అందుకే ఇక్కడ బీబీఎంపీ వాళ్ళు వచ్చి ఇలా స్టిక్కర్ అయితే వేశారనమాట హోమ్కి ఐసోలేషన్ అని. ఇక్కడ హోమ్ ఐసోలేషన్లో ఒకరు ఉన్నారు, ప్లీజ్ బీ కేర్ఫుల్ అన్నట్టు. సో ఇది 14 డేస్కి అలా పెట్టారనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫుడ్తో పాటు కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇది డాక్టర్ సజెస్ట్ చేశారు, లంగ్ ఎక్సర్సైజ్ అనమాట. సో ఫస్ట్ వచ్చినప్పుడైతే తను జస్ట్ 500-750 వరకు మాత్రమే ఊదగలిగేవాళ్ళు. బట్ నౌ హీఈస్ ఏబుల్ టు డూ టిల్ ద లాస్ట్ పాయింట్ అనమాట. సో గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది తన హెల్త్లో అంతా. అండ్ దీంతోపాటు రెగ్యులర్గా హాట్ వాటర్ తాగడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక కెటిల్ అయితే కిందే పెట్టేశాము. యాక్చువల్గా అయితే పల్లెలో అందరూ చుట్టూ చాలామంది ఉంటారు, బయటకు అటు ఇటు వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా బోర్గా ఫీల్ అవుతారు. సో అలా ఏమి అనిపించకుండా తనకి టీవీ అన్నీ అయితే అమర్చాము. సో నౌ హీఈస్ లైక్ ఆల్ రైట్ అనమాట. డేస్ బ్యాకే తన్ని ఫాలోఅప్కి తీసుకెళ్ళినప్పుడు అయితే హీ టెస్టెడ్ కోవిడ్ నెగిటివ్. అండ్ చాలా రిలాక్స్డ్గా అనిపించింది మాకైతే. అండ్ సీరియస్లీ హ్యాపీ ఫర్ హిమ్. డాక్టర్ కూడా ఎందుకు కూర్చొని ఉండవా, నీకేమనిపించదా అంటే అడుగుతాను డాక్టర్ వచ్చా. నాకేం బాగానే ఉండదు అని చెప్తాను. 2 రోజులు బాగా ఇబ్బంది ఉంది, మళ్ళీ 3 రోజులు ఏమనిపించదా. వాళ్ళ అంబులెన్స్లోకి షిఫ్ట్ చేస్తా అనిండ్రు కదా, అప్పుడు నువ్వు వీడియోలో చెప్తా ఉండింటివే, పెట్టండి అది పెట్టండి అది పెట్టండి అని. అప్పుడు కష్టంగా అనిపిస్తుంది. అంటే ఆక్సిజన్ అయిపోయింది, వచ్చేస్తే తీసుకొచ్చే ఉడికే నేనే మెడిసిన్ అంటే ఎక్కిన నేనే పట్టుకొని పెట్టి వద్దులే నేనే పైకి ఎక్కేస్తానని. అప్పుడు మనం పక్కకు కొనుక్కుంటాం కదా, అప్పుడే నాకు కష్టం వచ్చేది. చక్కగా కొనుక్కో అంటే అంబులెన్స్ లో కూడా ఉన్నా కదా, నేను ఒక మాట్లాడతాను ఉన్నా. బెంగళూరు తిరుపతి తిరుపతి నుంచి బెంగళూరు వరకు మేల్కొని ఉన్నా. లేచి ఇట్లా ఉంగినా ఇట్లా ఉంగినా ఇబ్బంది పడుతుంది. అప్పుడు వస్తా ఉంది దశ. స్ట్రైట్ గా పనుకుంటే ఏముండదు, మామూలు మాట్లాడుకుంటారు. వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే, ఫస్ట్ మీరు ఏదైనా సిమ్టమ్స్ మీకు తెలిస్తే, సో ఈ సిచ్యుయేషన్స్ అన్నీ చెప్పి మిమ్మల్ని ఏదో పానిక్ చేయాలి, భయపెట్టాలి అనేది నా ఉద్దేశం అస్సలు కాదండి. అండ్ కోవిడ్ వచ్చిన తర్వాత పేషెంట్తో పాటు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ధైర్యంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత ధైర్యంగా ఉంటామో వాళ్ళకి మనం అంతే ధైర్యం చెప్పగలుగుతాము కోవిడ్ వచ్చిన వాళ్ళకి. అండ్ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలుగుతాము. ఆ టైంకి కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సో అలా అయితేనే ఈ కోవిడ్ నుంచి మనం సేవ్ అవుతామండి. సో ప్లీజ్ బీ కాన్ఫిడెంట్ అండ్ అస్సలు భయపడొద్దండి సిచ్యుయేషన్స్కి. ఫస్ట్ అది మీరు గుర్తుంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అస్సలు హెజిటేట్ చేయొద్దండి. ఏ చిన్న సిమ్టమ్ ఉన్నా కూడా మీరు టెస్ట్ చేయించుకోవడానికి అస్సలు హెజిటేట్ చేయొద్దండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్. దానికి రాకుండానే జాగ్రత్త పడండి. బట్ ఒకవేళ మీకు ఆ సిమ్టమ్స్ తెలిస్తే అసలు టెస్ట్ చేయించుకోవడానికి కానీ అది ఎవరికైనా షేర్ చేసుకోవడానికి కానీ అస్సలు నిరాకరించొద్దండి. దట్ ఈస్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు షేర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వచ్చిన తర్వాత మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఏంటి అనేది కూడా క్లియర్గా తెలుసుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళతో తెలుసుకోవడంలో అస్సలు తప్పలేదు. ప్లీజ్ క్లియర్గా తెలుసుకొని ఖచ్చితంగా పాటించండి. ఏమవుతుందిలే అని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇది మీ ఒక్కరితోనే పోదు, మీ చుట్టూ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళందరూ సఫర్ అవుతారు దీని నుంచి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మిమ్మల్ని ఏదో పానిక్ చేయాలనో ఇంకొకటి ఉద్దేశం అస్సలు కాదండి. అండ్ కొంచెమైనా ఒకళ్ళు మా ఫ్యామిలీస్ ఫేస్ చేసిన సిచ్యుయేషన్ ఎవరు ఫేస్ చేయకూడదు, నా సబ్స్క్రైబర్స్ కానీ నా వీడియో చూసే వాళ్ళు కానీ అని అయితే నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను.
అండ్ మెయిన్ మీరు ఏదైనా గోల్ రీచ్ అవ్వాలన్నా, కెరియర్లో ఏదైనా సాధించాలన్నా, ఏదైనా చేయాలన్నా కూడా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండి. ఇది మీ ఒక్కళ్ళకే కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అఫెక్ట్ చేస్తుంది కోవిడ్ అనేది. సో ప్లీజ్ బీ సేఫ్ అండి. స్టే అట్ హోమ్, స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.